తలకొరివి పెట్టినటువంటి వారు పూజలు చేయొచ్చా అండి? ఎన్ని రోజులు చేయకూడదు అంటే, ఇది కాలచక్రం కాబట్టి ఎవరికైనా తల్లి తండ్రి అనేటి ఎప్పటికైనా వెళ్ళిపోతారు. వారికి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చెయ్యాలి కూడాను. మనకి ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులు మన తల్లి తండ్రి, తర్వాత అత్తమామలు, వారు కూడా పార్వతీ పరమేశ్వరులే. పుట్టింట్లో ఉంటే తల్లి తండ్రి, అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తమామలు. సరే, తలకొరివి పెట్టిన తర్వాత మరి ఎన్నాళ్ళకి వరకు పూజలు చేయకూడదు అంటే, ఇక్కడ వారి వారి సంప్రదాయాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మాకున్నది, మేము బ్రాహ్మణ వర్గంలో ఉన్నాము కాబట్టి మీ అందరికీ తెలుసు. నేను ఇంతవరకు ఎప్పుడు కులాలు ఇలాంటి ప్రస్తావన చేయను. ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే, వారి వారి కులాన్ని బట్టి కూడా ఇన్ని రోజులు ఉంటుంది అనేటటువంటిది ఉంది కాబట్టి. 12 రోజులు అయిపోతే మాకు అయిపోతుంది, 13వ రోజున వైకుంఠ సమారాధన అనేటటువంటిది చేస్తారు. ఇలాంటప్పుడు ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత 13వ రోజు నుంచి మామూలుగా నిత్య పూజలు, మనకి పూజలు 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, కామ్యము అని 3 రకాలు. నిత్యం అంటే నిత్యం మనం చేసేటటువంటిది ఏదైతే ఉందో పూజా విధానం అంతా కూడా అది నిత్యము. నైమిత్తికము అంటే వినాయక చవితి, దసరా, దీపావళి, ఉగాది ఇలాంటివి ఉంటాయి కదా పండుగలు, ఇలాంటివన్నీ కూడాను నైమిత్తికాలు. ఇక కామ్యము, కామ్యం అంటే కోరికతో చేసేటటువంటిది. అంటే మా అమ్మాయికి పెళ్ళైతో, అమ్మాయికి ఉద్యోగం వస్తేనో, అమ్మాయికి మంచి సంబంధం వస్తేనో, అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తేనో, అబ్బాయికి సంబంధం, ఇలాంటివన్నీ కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా. లేకపోతే ఈ పూజ చేస్తామని, నోము నోచుకుంటామని, వ్రతం చేస్తామని, అలాంటివన్నీ కామ్యం కిందకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ నిత్యము, నైమిత్తికము, కామ్యంలో నిత్య పూజని 13వ రోజు నుంచి వదలకూడదు. నిత్యము చేసేటటువంటిది చేయాలి. నైమిత్తికాలు అంటే పండగలు పబ్బాలు చేసుకోకూడదు. ఇక కామ్యము అంటే కోరికలతో చేసేటటువంటి, అంటే అంత క్రితమే అనుకున్నామండి మరి ఇప్పుడు తీర్చుకోవచ్చా అంటుంటారు. ఈ ఏడాది వెళ్ళిన తర్వాత తీర్చుకోవచ్చండి. కొండలు అలాంటివి కూడా ఎక్కకూడదని చెప్తారు. ఇలాంటివన్నీ చేయకూడదు. అయితే కొంతమందిలో, కొన్ని కమ్యూనిటీస్లో, మా కమ్యూనిటీలో మేము 12 రోజులు అయిపోయి 13వ రోజు నుంచి చేస్తాం. కానీ కొన్ని కమ్యూనిటీస్లో మాకు చెప్పారు, ఈ మధ్య నేను విన్నాను, 15 రోజుల పాటు ఉంటుందండి మాకు అంటారు. అది వారి వారి కమ్యూనిటీని బట్టి. ఇంకొకరు చెప్పారు మాకు 1 రోజులు ఉంటుందండి అని చెప్పారు. అది కూడా అంతే, వారి కమ్యూనిటీని బట్టి. వారికి ఎన్ని రోజులు ఆశౌచం ఉంటుందని వారి పూర్వీకులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ ఇంటి పురోహితులు చెప్పారో అదయ్యే వరకు కూడాను చేయకూడదు. ఆశౌచం అయిపోయినటువంటి మర్నాటి నుంచి మటుకు నిత్యము అనేటటువంటిది మానకూడదు. నిత్య పూజ చేయకూడదు కదండి, పూజలు చేయకూడదు కదండి. అందుకని చెప్పి ఎట్లాగూ పూజలు లేవు కదా, అందుకని చెప్పి ఈ పటాలన్నీ ఎందుకు ఊరికే తొడగటం అని కట్టి శుభ్రంగా తుడిచేసి పైన పెట్టానండి అని చెప్పింది ఒక అమ్మాయి ఆ మధ్యన నాకు. చెప్తే, ఏంటమ్మా అంత పని, అసలు చాలా తప్పమ్మా, నిత్యము చేసేటటువంటివి చేయాలి. నువ్వు గుడికి గోపురానికి కూడా వెళ్ళొచ్చు కానీ శటగోపురం తీసుకోకూడదు తల్లి, కొండలు గుట్టలు ఎక్కకూడదు, పండగలు పబ్బాలు చేసుకోకూడదు, నోములు వ్రతాలు చేసుకోకూడదు, కానీ నువ్వు నిత్యము చేసేటటువంటివి మటుకు నీకు మైల అనేటటువంటిది ఆశౌచం. మనకి 2 రకాల ఆశౌచాలు, జాతాశౌచం, మృతాశౌచం. ఇది మృతాశౌచం, ఎవరన్నా మరణించిన తర్వాత చెప్పేటటువంటి మాట గురించి చెప్తున్నాను. అది జాతాశౌచం అంటే పురుడు. ఆ పురుడు ఎలాగూ 11 రోజులకి అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మామూలుగా నిత్యము అన్నీ చేసుకున్నట్టే శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ చనిపోయినప్పుడు మటుకు ఇలాంటి పనులు చేయకూడదు. చాలామంది కట్టి పైన పెట్టామండి, దీపారాధన చేయట్లేదండి, మగ పూజ లేదు కదండి, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. చాలా తప్పండి. నిత్యము చేసేటటువంటిది ఎవరైనా సరే వారి వారి కమ్యూనిటీని బట్టి వాళ్ళకి శుద్ధి అయిన తర్వాత ఆ మర్నాటి నుంచి చక్కగా యథాతథంగా రోజు మనం ఏ విధంగా భోజనాలు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా చక్కగా పూజా పునస్కారాలు నిత్యము ఇంట్లో చేసేటటువంటివి చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి మటుకు చేసుకోకూడదు. అంటే దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. స్వస్తి.